సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 61వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. గడిచిన తరగతిలో అష్టాంగ యోగం గురించి మనం చూసాం. ఆ నేపథ్యంతో ఇప్పుడు ఈ అధ్యాయంలోని తరువాత శ్లోకాలను దర్శించే ప్రయత్నం చేద్దాం. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తథా. వినియతం చిత్తం, మనస్సును బాహ్య వస్తువుల నుంచి వెనక్కి లాగాలి. వినియతం అంటే వెనక్కి లాగడం. మనస్సును వెనక్కి లాగడం అంటే మనస్సును శారీరకంగా ఎక్కడికో వెళ్ళినట్టు, దాన్ని గట్టిగా పట్టుకొని లాక్కుని వచ్చినట్టు ఊహించుకోకూడదు. ఆఫీసు నుంచి మనస్సును వెనక్కి లాగాలి అంటే మనస్సును ఆఫీసులో భద్రపరిచి మళ్ళీ తీసుకురావడం కోసం మర్చిపోయినట్టు కాదు. అంటే మనస్సులో ఆఫీస్ ఆకార వృత్తి ఉన్నది. ఆఫీసు గురించి ఆలోచనలను పారద్రోలాలి. అలాగే ఆత్మధ్యానం చెయ్యాలి అంటే మనస్సును అనాత్మ నుంచి వెనక్కి లాగాలి. అంటే అనాత్మకు సంబంధించిన ప్రతి ఒక్క ఆలోచనను, బాహ్య ప్రపంచానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆలోచనను పారద్రోలాలి. ఇల్లు, భార్య, డబ్బు వగైరా వీటి గురించి ఆలోచనలను పారద్రోలాలి. అనాత్మను 3 వస్తువులుగా విభజించవచ్చు: బాహ్య ప్రపంచం, శరీరం, మనస్సు. ఈ 3 అనాత్మల గురించి ఆలోచనను పారద్రోలితే మనస్సును పూర్తిగా వశపరుచుకున్నట్టు భావించవచ్చు. అది ఎలా జరుగుతుంది అంటే సర్వకామేభ్యః నిస్పృహః. అనాత్మ మీద మమకారం పోగొట్టుకునే శక్తిని పెంపొందించుకోవడం ద్వారా అది సాధ్యం. ఎందుకంటే మీ ఆలోచనలు ఎంతసేపు అనాత్మ చుట్టూనే తిరుగుతాయి. పుత్రుని మీద మమకారం ఉంటే అది పుత్రాకార వృత్తి అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే, ఆఖరికి బద్రీనాథ్కు వెళ్ళినా కూడా పుత్రుని గురించి ఆలోచనే వెంటాడుతూ ఉంటుంది. ధ్యానానికి కూర్చున్నా కూడా ఆ బంధంతోనే కూర్చుంటారు. అటువంటప్పుడు ధ్యానం తప్ప తక్కినవన్నీ కూడా జరుగుతాయి. ఈ మమకారాన్ని పోగొట్టుకోవడం ఎలాగా? ఇది ఇంతకు ముందు చూసాం. కృష్ణ పరమాత్మ కూడా ఈ విషయాన్ని భగవద్గీతలో అనేక చోట్ల ప్రస్తావిస్తాడు. అప్పుడు మనం ఇంకా చూద్దాం. అందువల్ల అనాత్మ వృత్తి నుంచి విడిపడ్డాక మనస్సు ఖాళీ అవుతుంది. ఆత్మని ఏవ అవతిష్టతే. అనాత్మ వృత్తిలోంచి విడిపడిన తర్వాత మనస్సు ఆత్మ మీద లగ్నం చేయాలి. ఉదాహరణకు మీ చేతిలో పుస్తకం ఉందనుకోండి, అప్పుడు ఎవరో ఇంకో పుస్తకం ఇచ్చారు. చిన్నదైతే దాంతో పట్టుకోవచ్చు. అది కూడా పెద్ద పుస్తకం అయితే ఏం చేస్తారు? చేతిలో ఉన్న పుస్తకాన్ని ఏ బల్ల మీదో పెట్టి ఈ పుస్తకాన్ని అందుకుంటారు.
అలాగే అనాత్మ ధ్యానంలో ఉన్న మనస్సు నుంచి అనాత్మను పారద్రోలందే ఆత్మవృత్తిని పంపలేరు. మనస్సును ఆత్మ మీద నిలపాలి అంటే ఆ మాటను అక్షరాలా తీసుకోకండి. ఒక పుస్తకం బల్ల మీద ఉంటే బల్ల మీద ఉంది అని అంటాం. ఒకవేళ అక్కడ లేకపోతే ఎక్కడి నుంచో తెచ్చి బల్ల మీద పెట్టి పుస్తకం బల్ల మీద ఉంది అని చెప్పొచ్చు. కానీ ఆత్మ విషయంలో అది అక్షరాలా జరగదు. ఆత్మ ఎక్కడో ఉంది, మనస్సు ఎక్కడో ఉన్నది. అక్కడి నుంచి ఆత్మను లాగి మనస్సులో పెట్టాలి అంటే అదేదో ఫెవికాల్ వేసి బలవంతంగా నిలిపాము అని అనక్కర్లేదు. ఎందుకంటే ఆత్మ సర్వవ్యాపకం కాబట్టి. ఆత్మ నుంచి మనస్సు ఎప్పుడూ కూడా విడిగా లేదు. నిజానికి మనస్సుని ఆత్మ మీద పెట్టడం కాదు, ఆత్మలోనే అన్నీ ఉన్నాయి మనస్సుతో సహా. మనస్సును ఆత్మ మీద నిలపాలి అంటే ఆలోచనలను దాని మీద నిలపాలి. ఆత్మాకార వృత్తిలోనే ఉండాలి. అందువల్లనే నిధిధ్యాసనం అంటే ఆలోచనలు లేకుండా చేయడం కాదు అని పదే పదే చెప్పడం జరుగుతుంది. యోగశాస్త్రం మనస్సును శూన్యంగా చేయడం గురించి చెప్తుంది. కానీ వేదాంతం అది స్వీకరించదు. మనస్సును శూన్యం చేయలేమని కాదు దాని అర్థం. చేసి లాభం లేదు. ఏదైనా ప్రయోజనం ఉంటే మీ మనస్సుకు విశ్రాంతి కలుగుతుంది. కానీ అది కాదు మనం ఇక్కడ కోరేది. అందువల్ల మనస్సు శూన్యం చెయ్యడానికి మనం ప్రాముఖ్యతనివ్వం. ఆలోచనలకు ప్రాముఖ్యతనిస్తాం. కాకపోతే అది ఏ ఆలోచన అన్నది తెలుసుకోవాలి. అది ఆత్మ గురించి వృత్తి అయి ఉండాలి. నేను చైతన్యతత్వాన్ని, ఈ చైతన్యం వల్లనే నాకు ప్రపంచం తెలుస్తోంది, శరీరం తెలుస్తోంది, మనస్సు తెలుస్తున్నది, ఆలోచనలు తెలుస్తున్నాయి. ఆలోచనలు ఉంటే అవి ఉన్నాయని తెలుస్తోంది, ఆలోచన లేకపోతే లేదని కూడా తెలుస్తోంది. అంటే ఆలోచనలు ఉన్నా ఆలోచనలు లేని మనస్సును సాక్షిభూతంగా చూసే చైతన్యాన్ని నేను. కాంతి చెయ్యి ఉదాహరణ కూడా మనం చూసాం. చేతిని కాంతి ప్రకాశింపజేస్తుంది, కానీ చెయ్యి అటు ఇటు కదిలినా కూడా కాంతికి ఏమీ అవ్వదు. అంటే కాంతి చేతిని ప్రకాశింపజేస్తుంది, కానీ కాంతికి చేతి వల్ల ఏమీ కావదు. అదేవిధంగా చైతన్యం మనసులో ఉన్న ఆలోచనను ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగా చైతన్యం మనసులో ఉన్న ఆలోచనలను ప్రకాశింపజేస్తుంది, కానీ ఆలోచనలు చైతన్యాన్ని ఏమీ చేయలేవు. అంటే ఆత్మ అసంగం. ఆత్మ అంటే నేను అని చూసాం కదా. కాబట్టి అహం అసంగః ఇది ఒక వృత్తి, అహం సాక్షి ఇది ఇంకొక వృత్తి. ఆలోచనలు వస్తాయి పోతాయి, కానీ నాకు ఆ రాకపోకలు లేవు. ఒక గదిలోకి మనుషులు వస్తారు, ఆ కాంతి వచ్చినటువంటి మనుషులను ప్రకాశింపజేస్తుంది. కాసేపు అయ్యాక అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు కాంతి ఖాళీ అయినటువంటి గదిని ప్రకాశింపజేస్తుంది. అంటే మనుష్యులు ఉన్న మనుష్యులను, మనుష్యులు లేకపోతే లేని గదిని ప్రకాశింపజేస్తుంది. మన మనస్సు గది లాంటిది, ఆలోచనలు మనుష్యులు లాంటివి, చైతన్యం కాంతి లాంటిది. నాకు రాకపోకలు లేవు, ఆలోచనలు వచ్చి పోతూ ఉంటాయి, కానీ నేను వచ్చిపోను. ఇలాగా ఆత్మ గురించి ఆలోచనను అఖండాకార వృత్తి అంటారు. ఇలా ఆత్మ గురించినటువంటి ఆలోచనలు చేస్తే ఆత్మలో స్థిరపడినట్టు లెక్క. అందువల్ల నిధిధ్యాసనలో ఆలోచనలను శూన్యం చేసే ప్రసక్తే లేదు. ఆత్మ గురించి ఆలోచనలను ఎన్నైనా చేయవచ్చు. అహం ఏకః, అహం అసంగః, అహం రూపరహితః, అహం అరూపః, అహం సాక్షి, అహం నిత్యః, అహం శుద్ధః. వీటిని ఆత్మధ్యానం అని అంటారు. ఆత్మని ఏవ అవతిష్టతే. మనస్సు ఆత్మ గురించినటువంటి ఆలోచనలు చేస్తూ ఆత్మలో స్థిరపడుతుంది. అటువంటి స్థితిని ఏమంటారు అంటే యుక్త ఇత్యుచ్యతే. దీన్ని యోగం అని, సమాధి అని అంటారు. సమాధిలో 2 రకాలు ఉన్నాయి. అవి సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ప్రయత్నపూర్వకంగా చేస్తే అది సవికల్ప సమాధి, ఎందుకంటే అందులో అహంకారం పనిచేస్తుంది. నిర్వికల్ప సమాధి మన ప్రయత్నం లేకుండానే ఏర్పడుతుంది.
ఉదాహరణకు సైకిల్ తొక్కుతున్నప్పుడు మొదట్లో శ్రమ పడాలి, మనం తొక్కాలి. అలా తొక్కితే కాసేపు అయ్యాక మన ప్రమేయం లేకుండానే చక్రం తిరుగుతూ ఉంటుంది. అంటే మనం అప్పుడు నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళినట్టు లెక్క. దాన్ని యుక్త అంటున్నాడు కృష్ణ పరమాత్మ. యుక్త అంటే అందులో లీనమవడం. ఇక్కడ మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. నిధిధ్యాసనం చెయ్యాలి అంటే వేదాంత శ్రవణం చేసి ఉండాలి. నిధిధ్యాసనము అంటే ఆత్మధ్యానము అని చూసాం. ఆత్మ నిత్యం, ఆత్మ ఏకం, ఆత్మ సర్వగతం, ఆత్మ చైతన్య స్వరూపం. అలాగా ఆ ఆలోచనల్లో నిలవాలి అంటే వాటి గురించి ముందు సరి అయినటువంటి అవగాహన ఉండాలి. వేదాంత శ్రవణం చేసే ముందు చేసే ధ్యానాన్ని ఉపాసన అని అంటారు అని చూసాం. ఒకవేళ శ్రవణం చేసినా కూడా ఆ విషయాలు మీరు సరిగా అర్థం చేసుకోకపోతే ఆత్మధ్యానానికి రాకూడదు. మళ్ళీ గురువు ద్వారా శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఎంతవరకు చేయాలి అంటే ఆత్మ గురించి సరి అయినటువంటి అవగాహన వచ్చేంతవరకు, ఆత్మ అర్థమయ్యేదాకా. ఎందుకంటే గురువు చెప్పిన దాని మీద మనస్సు నిలబెట్టాలి. బద్రీనాథ్ మీద మీకు ఆలోచన ఉండాలి అంటే బద్రీనాథ్కు వెళ్ళి అక్కడ ప్రత్యక్షంగా మంచు పర్వతాలను, హిమాలయాలను దర్శించి ఉండాలి. అప్పుడు మీ ఊరిలో ఫెళ్ళుమని ఎండ కాస్తున్నా కూడా చల్లటి మంచు పర్వతాలను తలుచుకుని ఆ ఆనందంలో తిరిగి నిలబడవచ్చు. అదే సూత్రం ధ్యానానికి కూడా వర్తిస్తుంది. ధ్యానం అంటే కొత్త వస్తువు మీద ధ్యానం చేయడం కాదు. ముందే మీకు తెలిసినటువంటి విషయాన్ని ఆలోచన ద్వారా మళ్ళీ సృష్టిస్తారు. అందువల్ల వేదాంత విద్య నేర్చుకున్నటువంటి శిష్యుడు గురువు చేసినటువంటి బోధను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటాడు. ఒకే విషయం మీద మనస్సును నిలిపిస్తే దాన్ని సజాతీయ ప్రత్యయ ప్రవాహం అంటారని కూడా చూసాం. ఒక ఆలోచనలో చాలాసేపు నిలిస్తే మీకు తెలియకుండానే ఆ ఆలోచన మీలో తిరుగుతూ ఉంటుంది. దాన్ని నిర్వికల్ప సమాధి అని అంటారు. ప్రయత్నపూర్వకంగా ధ్యానం సవికల్ప సమాధి. నిర్వికల్ప సమాధిలో మరి మనస్సు ఎలా ఉంటుంది అంటే తర్వాత వచ్చే శ్లోకంలో ఒక ఉదాహరణతో దాన్ని చూస్తాం. యదా దీపో నివాతస్థో నింగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఏమిటా ఉదాహరణ అంటే ఒక దీపాన్ని వెలిగించి దాన్ని గాలిలో పెడితే ఏమవుతుంది? అది చిరుగాలికి రెపరెపలాడుతుంది. గాలి ఎటు వీస్తే జ్యోతి అటు వెళుతుంది. ధ్యానంలో కూడా మనస్సు ఆ దీపం లాంటిది. ఆలోచన అనే గాలి ఎటు వీస్తే అటు వెళుతూ ఉంటుంది. మనం ఆలోచించాల్సిన ఆత్మ గురించి ఆలోచిద్దామన్నా కూడా అది ఎక్కువసేపు నిలవదు. తమాషా ఏమిటి అంటే మనస్సు మన ప్రమేయం లేకుండానే ఎటో వెళ్ళిపోతుంది. వచ్చే సంవత్సరంలో డబ్బు మరికొంత పోగేసి అమ్మాయి పెళ్లి చెయ్యాలి, అప్పుడు నిశ్చింతగా గీతాబోధకు వెళ్ళవచ్చు, ఇలా ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరో వచ్చి కాలింగ్ బెల్ కొడితే తప్ప మనస్సు స్థిరంగా లేదు అని మనకు కూడా తెలియదు. ఇప్పుడు గాలికి రెపరెపలాడుతున్నటువంటి దీపం పైన ఒక గాజు పలక గనక పెడితే ఆ దీపం రెపరెపలాడడం మానేసి స్థిరంగా వెలుగుతూ ఉంటుంది. ఇలాగా స్థిరంగా నిలబడే దీపాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు అంటున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. దీపం అఖండాకార వృత్తితో సమానం. దీపం స్థిరంగా ఉన్నట్టు మన ఆత్మాకార వృత్తి అనాత్మాకార వృత్తి వల్ల చెదరకుండా ఉండాలి. దీపానికైతే గాజు పలక పెడతాం, మనస్సుకు ఏ గాజు పలక పెట్టాలి? దానికి భక్తి వైరాగ్యం అనే గాజు పలకలను పెట్టాలి. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. కృష్ణ పరమాత్మ దీన్ని ముందు ముందు వివరంగా చర్చిస్తాడు. మన చింతలు దేని గురించి అంటే భవిష్యత్తు గురించి. భవిష్యత్తు రెండు రకాలు. సహజంగా వచ్చే భవిష్యత్తు ఒకటైతే మనం ఊహించుకున్నటువంటి భవిష్యత్తు ఇంకొకటి. సహజంగా వచ్చే భవిష్యత్తు కన్నా మనం ఊహించుకున్న భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది.
ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, కానీ ఒకవేళ హఠాత్తుగా నాకేమైనా ప్రమాదం ముంచుకొస్తే ఎలాగా? నా కొడుకేమో ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, అప్పుడు ఎలాగా? ఇది అహంకారపరంగా బెంగ. మన గురించి మనకు బెంగ లేకపోయినా మనవారి గురించి బెంగ. వారు ఎలా పైకొస్తారు? వారికి నేను కావలసింది ఇవ్వగలనా లేదా? ఇది మమకారపరంగా బెంగ. వారు మనం లేకపోయినా బాగానే ఉంటారు, కానీ మన ఈ అహంకార మమకారాలే మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. దీని గురించి మరింత వివరంగా మరొక చోట చూద్దాం. ఇప్పుడు భక్తి వైరాగ్యాలనే గాజు పలకతో మనస్సును సంరక్షించుకోవాలి అని తెలుసుకుంటే చాలు. నివాతస్థ దీప యథా, గాలి వీచని చోట దీపం నిశ్చలంగా వెలుగుతుంది. నా ఇంగతే, నిశ్చలంగా ఉంటుంది. సా ఉపమా స్మృత, ఈ ఉదాహరణ దీనికి ప్రతీక. దేనికి? యతచిత్తస్య, అదుపులో ఉన్నటువంటి మనస్సుకి. అటువంటి మనస్సు ఏం చేస్తుందిట? ఆత్మనః యోగం యుంజత. యోగం అంటే ధ్యానం, ఆత్మధ్యానం చేస్తుంది. యుంజత అంటే సాధన చేస్తుంది. స్థిరంగా ఉన్న దీపంలాగా అదుపులో ఉండి మనస్సు ఆత్మధ్యానం చేస్తుంది. దీనిని సమాధి అంటారు. ఈ విధంగా ధ్యాన స్వరూపాన్ని మనం చూసాం ఈ 2 శ్లోకాల్లోనూ. తర్వాత 20 నుంచి 23 దాకా సమాధి శ్లోకాలు. సమాధికి 7 నిర్వచనాలు ఉన్నాయి. వీటిలో ధ్యానం యొక్క ఆఖరి దశను చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. దాన్ని నిర్వికల్ప సమాధి అని అంటారు. అష్టాంగ యోగంలో 8 దశలు పాటిస్తే వచ్చేటువంటి ఫలం నిర్వికల్ప సమాధి. దశలను అంగాలని, ఫలాన్ని అంగి అని అంటారు. ఈ నిర్వికల్ప సమాధిని అందువల్ల అష్టాంగ యోగ ఫలం అని అంటారు. ఈ నిర్వికల్ప సమాధి అన్ని రంగాల్లోనూ వస్తుంది. దానికి ప్రత్యేకంగా సిద్ధులేమీ అవసరం లేదు. నిజానికి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకు అది సహజంగానే ఉంటుంది. అప్పుడు ఒక చీమనో బొద్దింకనో పట్టుకోవాలని ప్రయత్నిస్తే ఎవరు అడ్డు వచ్చినా సరే ఆ ప్రయత్నాన్ని మనం మానం. కానీ మనం ఎదుగుతున్న కొద్దీ ఆ సహజ స్థితిని కోల్పోతాం, ఆందోళనలో మునిగిపోతాం. అలాంటప్పుడు గీతాబోధకు వెళ్ళినా సరే మనం ఏకాగ్రత చూపలేం. అలాగని మనకు ఏకాగ్రత లేదా అంటే అది కూడా కాదే. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఆ విషయం మనకు తెలుస్తుంది. ఇండియా పాకిస్తాన్ల మధ్య క్రికెట్ ఆటలో చివరి బంతి, చివరి వికెట్ అయితే ఎంత తదేక దృష్టితో చూస్తామో. పక్కన పిడుగుపడ్డా కూడా ఎలాగైతే చెలించమో ఆ స్థితిని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందువల్ల నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళడానికి మనకు ప్రత్యేకించి సిద్ధులేమీ అవసరం లేదు. మనకు సహజ సిద్ధంగా ఉన్న లక్షణాన్ని పెంపొందించుకుంటే చాలు. దాన్ని ఉపయోగించి నిధిధ్యాసనంలో నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాలి. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా, యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఈ శ్లోకంలో సమాధికి 2 నిర్వచనాలను మనం చూస్తాం. అవి చిత్త ఉపరమం, ఆత్మదర్శనం. ఉపరమతే, చిత్త ఉపరమం అంటే మనస్సును ప్రశాంతంగా చేయడం. దీన్ని సమాధిగా అభివర్ణించవచ్చు. సమాధికి అనేక అర్థాలున్నాయి. అందులో ఒకటి సమాధి యస్మిన్ సహ సమాధి. సమా అంటే ప్రశాంతమైన, అలలు లేని నిశ్చల కొలనులాగా ఉంది అని అర్థం. గాలి వీచనప్పుడు కొలను కేసి చూస్తే చిన్న బుడగ కూడా లేకుండా నిశ్చలంగా ఉంటుంది. కాళిదాసు తన కవిత్వంలో నిశ్చల కొలనును గురించి మాట్లాడుతూ దాన్ని జ్ఞాని యొక్క మనస్సుతో పోలుస్తాడు. సాధారణంగా ఆ పోలిక ఇటువైపు నుంచి అటు ఉంటుంది. పూర్వం జ్ఞానులు ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి పోల్చడానికి అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు జ్ఞానులు తక్కువైపోయారు కాబట్టి వారిని వర్ణించడానికి మానస సరోవరంలా ఉంది,
వారి మనస్సు అని చెప్పాల్సి వస్తోంది. ధీ అంటే మనస్సు. మనస్సు ఎలా ఉంది అంటే ప్రశాంతంగా ఉంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది సమాధికి ఒక అర్థం. ఇంకొక అర్థం వేరే ఉంది. వేరే సందర్భాల్లో దాన్ని చూద్దాం. మనస్సు ఎలా ప్రశాంతంగా ఉంది అంటే, ప్రశాంతత చేకూర్చే మందులు ఏమైనా వేసుకోవడం వల్ల వచ్చిందా ఆ ప్రశాంతత అంటే కాదు. ప్రత్యేకమైనటువంటి సాధన చేయడం వల్ల వచ్చింది. ఏమిటా సాధన? చిత్త నిరుద్ధం. మొత్తం అనాత్మ ప్రపంచం నుంచి మనస్సును వెనక్కి లాగడం. బంధుత్వాల నుంచి, మనం వేసే పాత్రల నుంచి మనం వెనక్కి లాక్కోవాలి. నేను భర్తను కాను, నేను తండ్రిని కాను అని అనుకోవాలి. ఒక్కొక్క పాత్రకు సంబంధించిన కొన్ని సమస్యలుంటాయి. ఆనందాలు ఉండవా అని మీరు అడగండి. ఆనందాలు కూడా ఉంటాయి. కానీ ధ్యానం చేసేటప్పుడు ఆనందాలు ఏమీ గుర్తుకు రావు, సమస్యలే గుర్తుకొస్తాయి. అందువల్ల పాత్రలు, బాధలు గుర్తు తెస్తాయి. కాబట్టి వాటి నుంచి కాసేపైనా వెనక్కి రావాలి. నమే మృత్యు శంకా నమే జాతి భేద పితా నైవ నైవ మాతా న జన్మ. బంధువు లేడు, తండ్రి లేడు అని అనుకోవాలి. అయితే శాశ్వతంగా కాదు, తాత్కాలికంగా. అది కూడా ధ్యానం చేసేంతసేపు. దీన్ని నిరోధ అని అంటారు. అది ఎలా చెయ్యాలి? యోగ సేవయ, అష్టాంగ యోగం పాటించడం ద్వారా. ఎందుకంటే అష్టాంగ యోగం ప్రత్యేకించి దీని గురించే తీర్చిదిద్దబడింది. కొన్ని కుర్చీలను ప్రత్యేకంగా నడుం నొప్పి రాకుండా ఉండేలాగా తీర్చిదిద్దాము అని అంటారు ప్రకటనలలో. అలాగ అష్టాంగ యోగం ప్రత్యేకంగా తీర్చిదిద్దబడింది. సేవ అంటే అభ్యాసం, సాధన. యోగ సేవయా అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార సాధన చెయ్యడం. ఈ 5 అంగాలను అంతరంగ, బహిరంగ సాధనలు అంటారు. అవి సాధన చేస్తే చిత్త నిరుద్ధం, మనస్సు అదుపులో ఉంటుంది. అదుపులో ఉన్న మనస్సు ఉపరమతే, ప్రశాంతంగా ఉంటుంది. దీన్ని చిత్త ఉపరమ అని అంటారు. సమాధి యొక్క మొదటి నిర్వచనం చిత్త ఉపరమం. ఆ తర్వాత ఆత్మ దర్శనం, ఇది రెండవ నిర్వచనం. మనస్సును ప్రశాంతపరచడమే కాదు మన లక్ష్యం. మనస్సును ప్రశాంతంగా ఉంచడమే చేస్తే అది తాత్కాలికమైనటువంటి నిశ్చలత్వం అవుతుంది, కానీ ఆధ్యాత్మిక నిశ్చలత్వం రాదు. మనం ఇక్కడ మాట్లాడేది నిధిధ్యాసం గురించి అని మనం మర్చిపోకూడదు. నిధిధ్యాసనం చెయ్యాలి అంటే మనస్సును శాంతపరిచి ఊరుకోకూడదు. ఆ ప్రశాంత మనస్సులోకి వేదాంత బోధన తీసుకురావాలి. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే. ఈ మంత్రం అర్థం తెలుసుకుని దీన్ని సాధన చేయాలి. లేకపోతే అదేదో పారాయణకి అవుతుంది అంతే. ఈ మంత్రం అహం శివ అస్మి, అహం మంగళస్వరూప అస్మి, అహం పూర్ణ అస్మి, అహం ఆనందస్వరూప అస్మి అని అంటుంది. మనస్సు శూన్యంగా లేదు, అందులో ఆత్మ గురించినటువంటి ఆలోచనలు ఉన్నాయి. వాటిని సజాతీయ ప్రత్యయ ప్రవాహం అంటారని చూశాం. ఆత్మానం పశ్యన్, ఆత్మను చూడాలి. వేదాంత శ్రవణంలో గురువు బోధించినటువంటి ఆత్మను చూడాలి. అంటే శ్రవణంలో శాస్త్రము, గురువు ఏ ఆత్మనైతే, ఏ ఆత్మ లక్షణాలైతే చెప్పారో వాటిని ధ్యానంలో గుర్తుకు తెచ్చుకోవాలి. అందువల్లనే వేదాంత శ్రవణం చెయ్యనిదే వేదాంత ధ్యానం అంటే నిధిధ్యాసనం సాధ్యం కాదు అని పదే పదే చెప్పేది. ఆత్మ మీద ధ్యానం చెయ్యాలి అని అనుకుంటున్నాను, కానీ ఆత్మ అంటే ఏమిటో నాకు తెలియదు అని ఎవరైనా అంటే అది వేదాంత ధ్యానం అవదు. అతని ఇష్టం వచ్చినట్టు ఆత్మ గురించి ఊహించుకోకూడదు. వేదాంత ధ్యానం చెయ్యాలి అంటే దానికి ముందు వేదాంత బోధ విని తీరాలి. అందువల్ల ఆత్మానం పశ్యన్ అంటే ఆత్మను చూడడం. ఆత్మను ఎక్కడ చూస్తాడు? ఆత్మని తన మనస్సులో ఆత్మను చూస్తాడు. అంటే
శ్రవణంలో విన్న ఆత్మ లక్షణాలను మనస్సులో పునశ్చరణ చేసుకుంటాడు. వీసీఆర్లో మీరు ఏమి రికార్డు చేయకుండా వీసీఆర్ బటన్ నొక్కితే ఏమీ రాదు. అందులో ఏదైనా ఉంటే అది మళ్ళీ రీప్లే అవుతుంది. అలాగే శ్రవణాన్ని వీసీఆర్ అనొచ్చు. శ్రవణంలో విని మనస్సులో నిక్షిప్తం చేస్తే ధ్యానంలో కూర్చున్నప్పుడు మనస్సులో నిక్షిప్తమైనటువంటి ఆ బోధ బయటకు వస్తుంది. నిధిధ్యాసనం కళ్ళు మూసుకుని చేయవచ్చు, లేదా కళ్ళు తెరుచుకుని చేయవచ్చు. కానీ ఆవు తను తిన్న ఆహారాన్ని నెమరు వేసుకున్నట్టుగా మనం విన్న బోధను నెమరు వేసుకోవాలి. ఆత్మనా, మనస్సు ద్వారా. ఇక్కడ ఆత్మ పదాలు 3 ఉన్నాయి. ఆత్మానం అంటే ఆత్మను, ఆత్మని అంటే మనస్సులో, ఆత్మనా అంటే మనస్సు ద్వారా. మొత్తం కలిపితే మనస్సు ద్వారా ఆత్మను మనస్సులోనే తెలుసుకోవాలి. ఆత్మ మనస్సులో ఉంది అంటే ఎలా ఉంది? మన ఆలోచనలను సాక్షిగా చూసే చైతన్యంలాగా ఉన్నది. చైతన్య రూపేణ అంతఃకరణే ఆత్మానం అంతఃకరణేన పశ్యతి. సాక్షి చైతన్యంగా మనస్సులోని ఆత్మను మనస్సు చూస్తుంది. సమాధి యొక్క 2వ నిర్వచనం ఆత్మదర్శనం. దీనివల్ల కలిగే లాభం ఏమిటి అంటే, ప్రశాంత మనస్సులో ఆత్మదర్శనం చేస్తే దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు పూర్వం గోడ గడియారాలు ఉండేవి, టిక్ 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 అంటూ ఉండేవి. కానీ పగలు అంతా కూడా దాని చప్పుడు వినబడదు. తక్కిన అనేక శబ్దాలలో ఆ శబ్దం మరుగున పడిపోతుంది. కానీ ప్రశాంత వాతావరణంలో మనం ప్రశాంత చిత్తంతో కూర్చున్నప్పుడు ఆ టిక్ టిక్ శబ్దం చాలా కొట్టొచ్చినట్టుగా వినిపిస్తుంది. అంటే ఇప్పుడు అది గట్టిగా శబ్దం చేస్తోందా అంటే లేదు. పాపం అది రాత్రంతా ఒకే స్థాయిలో తన పని తాను చేసుకుపోతోంది. కానీ మనకు తక్కిన శబ్దాలన్నీ కూడా సద్దుమణిగాక కానీ దాని శబ్దం తెలియడం లేదు. అలాగే నిధిధ్యాసనంలో తక్కిన శబ్దాలన్నింటినీ నిలిపివేస్తాం. మనం వేసే ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్క బెంగను, దానికి సంబంధించింది ఒక్కొక్క శబ్దాన్ని తీసుకుని వస్తుంది. ఈ బెంగలన్నింటినీ కూడా తాత్కాలికంగా పక్కకు పెట్టి ప్రశాంత చిత్తంలో ఆత్మజ్ఞానాన్ని తీసుకువస్తే దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇంకో ఉదాహరణ, నిండు పున్నమి రాత్రి. నిండు పున్నమి రాత్రి సాయంత్రం 5:30 లేదా 6 గంటలకే ఆకాశంలో పూర్ణచంద్రుడు కనిపిస్తాడు. కానీ అప్పుడు అంత ప్రకాశవంతంగా ఉండడు. నెమ్మదిగా వెన్నెల కురిపిస్తూ వస్తాడు. వెన్నెల కాంతిని పూర్తిగా అనుభవించాలి అంటే మధ్యరాత్రి లేచి బయటకు రావాలి. మధ్యరాత్రిలో లేచి బయటకు వచ్చినప్పుడు తల పైకెత్తి ప్రత్యేకించి చందమామను చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే వెన్నెల మల్లె పువ్వుల్లా అంతటా విరబూస్తుంది. భూమి మీద ఎటు చూసినా కూడా వెన్నెల కాంతులు అలంకరించుకున్నట్టుగా ఉంటుంది. అంటే చంద్రుడు అర్ధరాత్రి మాత్రమే బాగా ప్రకాశిస్తాడా అంటే కాదు. ఆయన వెన్నెల కాంతి ఒకేలా ఉంటుంది. కానీ చందమామ రాగానే వెన్నెల కాంతి ఎందుకు తెలియడం లేదు అంటే ఇంకా సూర్యకాంతి వైదొలగలేదు, పూర్తిగా చీకటి పడలేదు. అదేవిధంగా శ్రవణంలోనే వేదాంత బోధ అర్థమవుతుంది. కానీ ఆ బోధను ప్రశాంత మనస్సులో గుర్తుకు తెచ్చుకుంటే ఆ బోధ ప్రభావం అంతకంతకు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనస్సు ద్వారా ఆత్మను మనస్సులో చూస్తాము. ఆత్మదర్శనం సమాధి యొక్క 2వ నిర్వచనం. దీనివల్ల కలిగే ఫలం ఏమిటి అంటే తప్యతి, పూర్ణత్వం పొందుతాం. లౌకిక వ్యవహారాలు నడిపేటప్పుడు నేను ఎప్పుడూ అపూర్ణుడనే, ఆ నేను ఆత్మను అని అర్థం చేసుకుంటే నేను ఎప్పుడూ పూర్ణుడనే. నా ఆత్మస్వరూపాన్ని
గుర్తుకు తెచ్చుకుంటే నా పూర్ణత్వాన్ని ఆహ్వానిస్తాను. ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట, ఆత్మదర్శనం వల్ల ఆనందం పొందుతున్నాను. ఈ శ్లోకంలో సమాధి యొక్క మొదటి నిర్వచనం చిత్త ఉపరమ అని, రెండో నిర్వచనం ఆత్మదర్శనం అని చూసాం. మిగతా నిర్వచనాలను తర్వాత తరగతుల్లో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.